పౌషమాస అమావాస్య పర్వదినాన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీ చక్రేశ్వర శివ మందిరం 66వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బుధవారం ఆలయ అర్చకులు ఆలయంలోని శివలింగానికి ఆలయ అభివృద్ధి పాలక కమిటీ దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్, అయ్యప్ప ఆలయ ప్రధాన అర్చకులు సంతోష్ మహారాజ్, అర్చకులు మహేష్ పాఠక్, శివకుమార్ మహారాజులు ఆలయంలోని గణపతి పూజ, అన్నపూర్ణ అమ్మవారికి కుంకుమార్చన, నవగ్రహ సర్వదోష నివారణ, నవగ్రహ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి జన్మదిన సందర్భంగా లఘు రుద్రాభిషేకం, రుద్ర స్వాహకారం, మంత్రపుష్పాలు, అభిషేకాలు, అర్చన నిర్వహించి స్వామివారికి హారతి ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రాతకాలం నుండి ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు హరికాంత్ చారి, ఈవో రవీందర్ గుప్తా, కమిటీ సభ్యులు సింగం లక్ష్మణ్, కమల, భూమేష్, సురలింగం, ఎం కవిత, సంజీవ్ కుమార్, నాగేష్, మహేష్, ఆలయ అధికార సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సంకాశం శుద్ధ విద్యాప్రదాయకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమహం భజే. శ్రీ అన్నపూర్ణాంబా సమేత చక్రేశ్వర స్వామి దేవస్థానంలో గత 66 సంవత్సరాల నుంచి స్వామివారి ఆవిర్భావ దినోత్సవాన్ని
నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో ఉదయాత్పూర్వం నుంచే స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము బ్రాహ్మణోత్తమ ద్వారా నిర్వహించడం జరిగింది. తదుపరి స్వామివారి సన్నిధానంలో ఆవిర్భావ దినోత్సవ సందర్భమున స్వామివారికి రుద్రస్వాహాకారము, రుద్రహోమము మరియు ఏకలింగతో భద్రమండల దేవత స్థాపన పూజన హోమము, తర్వాత గౌర్యాది షోడశమాతృకారాధనము, పుణ్యాహవాచనము, ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి సన్నిధానంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది. విశేషంగా ఈ 144 సంవత్సరాల వ్యవధిలో ఉన్నటువంటి కుంభమేళా మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మౌని అమావాస్య రోజు విశేషంగా ఈరోజు అందరూ కూడా ఉదయాత్పూర్వం నుంచే గంగా స్నానాదులు చేసి స్వామివారి సన్నిధానంలో వచ్చి స్వామివారు, ఎందుకంటే స్వామివారి పైనే గంగమ్మ తల్లి ఉంటుంది కాబట్టి స్వామివారి సన్నిధానంలో వచ్చి ఇట్టి ప్రాముఖ్యతను మీడియా ద్వారా చిత్రీకరించడం చూడడం వలన అధిక సంఖ్యలో భక్తులు కూడా స్వామివారి సన్నిధానంలో వచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొంది స్వామివారి కృపకు పాత్రులైనారు. ఇట్టి కార్యక్రమము ఘనంగా నిర్వహించడం జరిగింది. తదుపరి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో అశేష జనావళి వచ్చినందుకు ఆ స్వామివారి కృప ఉండవలసిందిగా కోరుతూ స్వామివారికి నమస్కారం చేస్తూ చక్రేశ్వర భగవానికి జై.